तेलंगाना के कालापुर हल्के असम्बली मरकज में आरटीसी बस स्टेशन की जदीदकारी के लिए पहले मरहले के तहत 1.5 करोड़ रुपए तरक्याती कामों का संग बुनियाद वजीर पूनम प्रभाकर और जुपल्ली कृष्णा राव ने रखा। इस मौके पर वजीर पूनम प्रभाकर ने कहा कि सोमाशिला सयाहती मरकज के तौर पर तेजी से तरक्की कर रहा है, इसीलिए मुसाफिरों की सहूलियत के मुताबिक बस स्टेशन को जदीद खतूत पर तरक्की देना जरूरी है। इन्होंने बताया कि हैदराबाद से कालापुर के रास्ते सोमाशिला तक AC बस सर्विस शुरू की जाएगी और आवाम से इसका भरपूर इस्तेमाल करने की अपील की। वज़ीर ने हुकाम को आरटीसी बस स्टेशन की ज़मीन का सर्वे मुकम्मल करके मुस्तक़बिल की सयाहती ज़रूरियात के मुताबिक जामे इलेक्शन प्लान तैयार करने की हिदायत दी। इन्होंने कहा कि आरटीसी रोज़ाना तकरीबन 45 लाख किलोमीटर सफ़र, 65 लाख मुसाफिरों की खिदमत, 10,000 बसों और 45,000 मुलाजिमीन के ज़रिए आवाम को महफूज सफरी सहूलियत फराहम कर रही है, जबकि आरटीसी के तजुर्बेकार ड्राइवरों की बदौलत हादसात की शरह ना होने की बराबर है। ఇతరత్ర అనేక సందర్భాల్లో పార్టీలో కలిసి నడిచే సందర్భంలో ఈ రోజు ఈ ప్రాంతంలో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంకి వచ్చి సోమశీల పర్యాటక ప్రాంతానికి కేంద్రమైనటువంటి కొల్లాపూర్లో మరి బస్ స్టేషన్ అభివృద్ధికి సంబంధించిన పనుల శంకుస్థాపన చేసుకున్నాం. తప్పకుండా మీ సూచన మేరకు ఇప్పుడే మా ఆర్టీసీ అధికారులతో చర్చ చేస్తా ఉన్నాం. దీనిపైన ఒక సమగ్ర నివేదిక మేబీ ఫేజ్ 1 ఫేజ్ 2 దాకా అయినప్పటికీ కూడా ఇది రాబోయే కాలంలో చాలా పెద్ద పర్యాటక కేంద్రంగా సోమశీల అంటే టూరిజం స్పాట్ గా మారి మన దేశంలో కాక వివిధ రాష్ట్రాల వాళ్ళే కాక చాలా మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందులో ప్రయాణ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గా మన బాధ్యత ఈ గ్రోత్ లో ఉండాలి. కాబట్టి తప్పకుండా మేము ఆ యొక్క భాగస్వామ్యాన్ని మేము ఇస్తామనే మాట కూడా సందర్భంగా వదిలేస్తాం. ఇక్కడ ఉండబడేటువంటి పరిసరాలు కూడా ప్రాంతం ఒక టూరిజం ప్రాంతంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా అభివృద్ధి చేసి ఇంకా ఉపాధి అవకాశాలు ఇప్పుడు అడిగితే ఆ మహేష్ ట్యాగ్ గిరాక్ పెరిగిందలే నీకు ఇప్పుడు పెరిగిందలే మునుపటికి ఇప్పటికి ఆడలకు బస్ ఫ్రీ ఇచ్చినాక మరి బస్ పెరిగితే కూడా సంతోషంగా ఉండాలి. నువ్వు ఇవాళ బైపాస్ నుంచి 4 లైన్ కావాలి ఊర్లకు తర్వాత తీసుకొస్తాను వెంకరెడ్డి గారు అది తీసుకొస్తారట తీసుకొచ్చినప్పుడు అడుగు 13 వస్తున్నాడు అప్పుడు అడుగు తప్పకుండా. సాయంత్రం పూట దాకా నా మంత్రి బస్సుల ప్రయాణం మంత్రి మీ ట్రాక్టర్కు ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. ఏది ఏమైనా తప్పకుండా ఈ ప్రాంతం చూసిన తర్వాత ఒకటి పచ్చని ఆటవి ఇప్పుడే అక్కడ ఉండబడేటువంటి సోమశీల మరి పార్క్ ఏదైతే అర్బన్ పార్క్ చూసి వచ్చినాం. చాలా అద్భుతంగా ఈ ప్రాంతంతో కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, జూపల్లి కృష్ణారావు గారికి నాకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం కావచ్చు, అన్నదమ్ముల సంబంధం ద్వారా లేదా ఈరోజు ఒక సోదరుడిగా మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధిలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా రవాణా ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తాం. ఎందుకంటే ఇలా ఆర్టీసీ మా సోదరులైన కుటుంబ సభ్యులైన డ్రైవర్ల కండక్టర్ల కృషితోటి ఇవాళ దాదాపు రోజు 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 65 లక్షల మంది ప్యాసింజర్లను ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉంది. 365 బస్ స్టేషన్ల 97 బస్ డిపోలతోటి 10,000 పైన బస్సులతోటి దాదాపు 45,000 మంది ఉద్యోగులతోటి ఇలా ఇంత పెద్ద ప్రజలకు, అది గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు గుండె లాంటి ఒక ఆర్టీసీని తప్పకుండా ఈ ప్రాంతానికి అందరికి ఉపయోగించి పేద గ్రామీణ ప్రాంతాల్లో మరి కానీ ఒక్కటి మాత్రం ఉంది సార్, బస్సు మీరు అడగగానే ఇస్తాం మిమ్మల్ని గౌరవించి. ఊర్లలో బస్సు ఎక్కకపోతే కొద్దిగా నష్టం రాకుండా ఆడికాడికి వెళ్ళినా పర్లేదు, కానీ మునాఫా లేకున్నా కానీ నష్టం వస్తే మాత్రం బస్ క్యాన్సిల్. వాళ్ళు సొంత కారణాలు వస్తున్నారు అనుకుంటే మాత్రం బస్ క్యాన్సిల్ అవుతుంది. నేనేం చేయలేదు. తప్పకుండా 100% గా నేను మా ఈడీ గారిని అదేవిధంగా ఈడీ ఆపరేషన్స్ కు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి ఒక సర్వే చేసి వీలైనంత తొందరలో తమ చేతి మీదుగా ఇక్కడ నుంచి సోమశీల టు హైదరాబాద్ వయా కొల్లాపూర్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, హైదరాబాద్ సంబంధించి ఒక AC బస్సులు వేస్తాం. ఎందుకంటే మనం బస్సులు ఏర్పాటు చేయాలి. 2-3 వేయగానే వారం రోజులనే ప్రాక్టికల్ అయిన రోజు దానికి సంబంధించి తప్పకుండా ప్రజలు కొంత మాకు ఈ బస్సు ఉంది అని సౌకర్యం తెలిసేదాకా బస్సులు నడుపుతాం. ప్రజలు కూడా ఆదరించండి. మీకు సేఫ్టీ యాక్సిడెంట్ రేషియో 1% కూడా ఉండదు. ఎక్కడో పొరపాటున ఏదైనా తప్పిదతో జరుగుతుంది తప్ప ఆర్టీసీకి సంబంధించి వీలైనంత వరకు ఇన్ని లక్షల కిలోమీటర్లు ఇన్ని వేల బస్సులు జరుగుతుంటే మీరు అడపా వినాయక చోటి దురదృష్టవశాత్తు జరిగే సంఘటనలు తప్ప
ఉద్దేశపూర్వకం కాదు, చాలా శిక్షణ పొందిన ట్రైనింగ్ డ్రైవర్స్, 20,000 అనుభవాలు కలిగినటువంటి వాళ్ళు. తప్పకుండా ఆర్టీసీ సంస్థలో కూడా ప్రజల కొరకు పనిచేయాలనే తప్పనున్నటువంటి అందరు సిబ్బంది ఉన్నాం కాబట్టి మరి తప్పకుండా